బ్రదర్, మీకు ఎన్ని వాక్యాలు తెలుసు బైబిల్లో నుంచి అంటే ఒక 15-20 వాక్యాలు వరుసగా చెబుతూనే ఉన్నాడు. హల్లెలూయా. వాస్తవంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. చదువు వస్తుందా? రాదు. కానీ ప్రతి వాక్యాన్ని కంటతే చేశాడు కనుక హృదయంలో ఉండిపోయింది. నేను అడిగినప్పుడు ఒక 15 వాక్యాలు చెప్పాడు కంటతగా. మరి వాక్యం ఉంటే చదువుతారు, లేకపోతే కాబట్టి ఈ పూట వాక్యం ఎంతమందికి ఇష్టమై ఉన్నది? హల్లెలూయా. చాలా చక్కగా దేవుని మాటలు వినుటకు, ధ్యానించుటకు మనం ముందుకు వెళ్దాం. రండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 32వ వాక్యం. త్వరగా మైక్ తీసుకొని దగ్గర పెట్టుకొని చదవగలిగిన వారు ఫాస్ట్గా నాకు సహకరించే ప్రయత్నం చేయాలి. ఎవరి మానాన వారు ఉండొద్దు. సమయం చాలా విలువైంది. వాక్యం చదవగలిగిన వారు ఎవరైతే ఉన్నారో బైబిల్ దగ్గర పెట్టుకోండి, మైక్ దగ్గర పెట్టుకోండి, చదివే ప్రయత్నం చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్నమందా భయపడకుడి, భయపడకుడి. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడు అయిన మా యేసయ్య, ఈ లేఖనాల్ని మా వెనికిల్లో ఆశీర్వదించి నాతో మా అందరితో మాట్లాడండి. వాక్య విరోధంగా లేచిన ప్రతి చీకటిని యేసు నామములో మేము బంధిస్తూ ఉన్నాం. దయగల మా తండ్రి, మీ సన్నిధి మాకు తోడుగా నుంచి నీ ప్రజలతో మీరు మాట్లాడాలి. మీ స్వరమే విందురుగాక. అల్పుడను, ఎన్నిక లేని వాడను, సహాయము చేసి నీ ప్రజలతో మాట్లాడి ఈ పూట నీ చిత్తమంతా, నీ ఉద్దేశం అంతటి నెరవేర్చుకొనుమని యేసు నామములు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మంచిది బిడ్డలారా, వ్రాయబడ్డ మాటను కనుక గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు తన యొద్ద ఉన్న తన శిష్యులను, ప్రజలను చూసి వారితో ఇట్లా అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, చిన్నమందా, ఏమన్నాడు? చిన్నమందా భయపడకుడి. స్తోత్రం చెబుతారా? అందరూ చెబుతారా? ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెబుతున్నటువంటి ఒక మంచి మాట తన యొద్ద ఉన్న శిష్యుల్ని, ఆ ప్రజల్ని, వాళ్ళందరినీ చూసి వారితో మాట్లాడుతూ చెబుతున్నాడు. చిన్నమందా. ఏమందట అది? చెప్పాలి. చిన్న మంద. ఆమేన్. హల్లెలూయా. చాలా పెద్ద మందను గురించి ప్రభు మాట్లాడట్లేదు, కానీ చిన్న మందను గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. చాలా చిన్న మందట అది. స్తోత్రం చెప్తారా? చాలా చిన్న మంద. ఆ చిన్న మందను